హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాము. ఈ ప్రాంతం అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం పరిధిలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ కు రావడానికి రోడ్ మార్గాలు వైజాగ్ నుండి పాడేరు వరకు 113 కిలోమీటర్లు, పాడేరు నుండి ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి 31 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నర్సీపట్నం నుండి చింతపల్లి మీదుగా వచ్చే వారికి 68 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే పాడేరు ఘాట్ రోడ్ మీదుగా చాలా బాగుంటుంది. సందర్శకులు ఈ ఘాట్ రోడ్ మలుపులు దాటుతున్నప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా వాహనాలు నడిపితే ఆ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ మంచి అనుభూతిని పొందడంతో పాటు ఎంతో క్షేమమైన ప్రయాణం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే ఈ లొకేషన్ కి రీచ్ అయిపోయాము. చుట్టూ పచ్చని కొండలు, ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పటికీ పొగమంచు అయితే లైట్ గా ఉంది. ఈ రోజైతే చాలా మంది పర్యాటకులు ఇక్కడ వచ్చారు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ బండిని పార్క్ చేసి మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలైతే చాలామంది ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు. మా సిరి బుడ్డోడైతే ముందుకు నడుస్తూ ఉన్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది వెహికల్స్ పార్క్ చేయడానికి. మొత్తం అంతా కూడా చూపిస్తాము. నిజంగా చాలా చాలా బాగుంది. చాలా ఎక్కువ మందితో కలకలలాడుతుంది ఈ రోజు అయితే. ఫ్రెండ్స్, నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అక్కడెక్కడ ఉన్నాడు చూడరా మనవాడు, గుర్తుపడతావా? ఇక్కడ సిరి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆమెను కలిశారనమాట. నన్ను చూసి సిగ్గుపడుతున్నారు, వీడియో తీయొద్దనేసి అంటున్నారు. తనేమో సిగ్గుపడొద్దు, ఎందుకు సిగ్గుపడతావు అనేసి అంటుంది. సో అందరూ హాయ్ చెప్పండి తనకి. సో అందరికీ హాయ్ అనేసి అంటుంది. ఫ్రెండ్స్, చాలా మారిపోయింది. నేను ప్రీవియస్గా ఒకసారి వచ్చాను, కానీ ఇలా లేదు. ఇంతకుముందు ఇంత ప్రహరీ గోడ కానీ, లేకపోతే సేఫ్టీ వాల్స్ కానీ, ఇంకా కొన్ని షాప్స్ కానీ లేవు. చూడండి, కొత్తపల్లి అని చెప్పి ఆర్చి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇక్కడ టీ హోమ్ అయితే, కొత్తపల్లి టీ హోమ్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎంట్రాన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ పెద్దవాళ్ళకైతే టికెట్ 80 రూపాయలు, చిన్నపిల్లలకైతే 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఫ్యామిలీతో విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫ్లో ఎలా ఉందో మీకైతే చూపిస్తాము. నిజంగా చాలా చాలా బాగుంది. నాకైతే చుట్టూ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మా సిటీ వాళ్ళ ఈ ప్లేస్ నిజంగా చాలా అప్గ్రేడ్ అయిపోయింది, చాలా మారిందని అయితే చెప్తున్నారు నాతో. ఈ వాటర్ ఫాల్స్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపించే విధంగా పచ్చని కొండలు ఉన్నాయి. నిత్యం పర్యాటకులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. నిజంగా ఇక్కడ మీరు వచ్చిన వెంటనే మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. ఫ్రెండ్స్, నాకైతే అలా అనిపిస్తుంది. చుట్టూ యాంబియన్స్ ఎలా ఉందంటే పీస్ఫుల్గా ఉంది, కూల్గా ఉంది. ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని మీరు ఎప్పుడు చూడనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక డేని మీరు వెకేట్ చేసుకొని రావడానికైతే ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. ఒక వెకేషన్ అయితే ప్లాన్ చేయండి. దూర ప్రయాణికులకైతే నేను చెప్తున్నాను, దగ్గర వాళ్ళందరూ చూసే ఉంటారు. సో ఎంతమంది అయితే మన వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు మీరు ఈ ప్లేస్ని సందర్శించినట్లయితే మాత్రం మీరు ఇక్కడ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం అందరం కూడా టూరిస్టులు ఎక్కువగా సందర్శించే చోటునే ఎక్కువగా ఇష్టపడతాం. కాబట్టి రావాలనుకునేవారు శనివారం, ఆదివారం రోజున రావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది విజిట్ చేసే రోజులు ఈ 2 రోజులేనని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవేంటంటే ఇక్కడ నియమించిన టూరిస్ట్ గైడ్స్ లోయ చివరి వరకు వెళ్తే ప్రమాదమని చెప్పారు. సందర్శకులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ నిత్యం నీరు జారుతూ ఉండడం వల్ల రాళ్ళన్నీ కూడా జారుగా ఉంటాయి.
సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని మీరు విజిట్ చేస్తే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దీంతో 2 times వచ్చాను. నేను ఇంతకు ముందు మా ఫ్రెండ్తో వచ్చాను, కానీ ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. కొత్తగా అనిపిస్తుంది. గతంలో చూశాను, కానీ మళ్ళీ కొత్తగా చూసిన ఫీల్ కలుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, కిందన ఎలా ఆడుకుంటున్నారో, నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది అక్కడ నియమించిన టూరిస్ట్ గైడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇంతవరకు వెళ్ళండి, ఇంకా కింద వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, డస్ట్బిన్ అయితే పెట్టారు. ఎంత బాగుందో ఫ్లో గానీ, ఆ వాటర్ గానీ, చూడడానికి చుట్టుపక్కల కొండలు, ఆ చెట్లు కనువిందు కలగజేసే విధంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. అక్కడ చూడండి, చాలా మంది పర్యాటకులు అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్కి అయితే తప్పకుండా రండి. నేను చూస్తున్నాను, చుట్టూ చూస్తున్నాను. మా వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా, నేనైతే చుట్టూ చూస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ రాలేదనుకుంటా ఈరోజు. సో అందుకే ఎవరు కనపడటం లేదు. అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎంతో బాగుంది. పైన నుంచి ఫ్లో చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ ఫ్లో చూడండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ ఒకే చోట. నాకు తెలిసిన వాళ్ళకన్నా ఈ ప్లేస్లో సిరికి తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దామా అని అడుగుతున్నారు సిరి వాళ్ళు. చూడండి, కిందన స్నానాలు అక్కడే చేస్తున్నారు. కిందన డౌన్ కనిపిస్తుంది కదా, అటు వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ గైడ్స్ అయితే చెప్తున్నారు. అయినా మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం కిందకి వెళ్తూనే ఉన్నారు. సేఫ్గా ఉంటే ఓకే. పైనుంచి ఫ్లో మాత్రం చూస్తూ ఉండిపోవాలనిపించే విధంగా ఉంది ఫ్రెండ్. ఆ నీరు చూస్తుంటేనే అక్కడికి వెళ్ళి స్నానం చేసేయాలనిపించే అంతంత బాగుంది. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకురావాలి ఫ్రెండ్స్. బామర్దికి కెమెరా ఇచ్చాము. ఇప్పుడు అక్కడ బామర్ది ఉన్నాడు, ఒకతను అక్కడే వర్క్ చేస్తున్నాడు. సో అతనికి కెమెరా అయితే ఇచ్చాము. ఒకసారి షూట్ చేయు, మేము కూడా కనిపిస్తామని చెప్పాము. సో నేనే వీడియో షూట్ చేయడం వల్ల ఇప్పటి వరకు నేను కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బట్టలు అక్కడే చేంజ్ చేస్తున్నారు, అక్కడే ఆడుకుంటున్నారు, అక్కడే అన్ని చేస్తున్నారు. లేడీస్కి అయితే అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఎక్కువ రైనీ సీజన్లో అయితే బ్రిడ్జ్ పైనుంచి కూడా ఫ్లో అవుతుందని ఇక్కడైతే అంటున్నారు. సో రైనీ సీజన్లో మ్యాక్స్ ఇక్కడ రావడానికి అవాయిడ్ చేయండి, ఎందుకంటే అప్పుడు ఎవరు రారు, చూడడానికి కూడా అంత బాగోదు. మొత్తం వాటర్తో ఫ్లో అయి నిండి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నెక్స్ట్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మన ఈ పేజీని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అప్పటి వరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.